ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. గమనించండి ప్రియులారా, ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేసినటువంటి 42 మంది రాజులలో 9 మంది రాజులు దేవునికి భయపడి లోబడి దేవుని మార్గంలో నడిచినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో మనకి రూఢిగా తెలియజేస్తుంది. అందులో ఈ 9 మంది నీతిమంతులైన రాజుల్లో హిజ్కియా ఒకడు. శత్రు దేశం తనని చుట్టుముట్టినప్పుడు, తన మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు హిజ్కియాతో మాట్లాడాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. 2025వ సంవత్సరం ఆరంభమై గడిచిన 4 మాసములు దేవుడు మనకి తోడై ఉండి, దేవుడు మన ప్రతి అవసరతను సంధించి, ప్రాముఖ్యమైన మాట, సజీవులలో మనల్ని దేవుడు ఉంచినాడు. అందుని బట్టి దేవుడు నామానికి స్తోత్రం కలుగునగాక. గడిచిన సంవత్సరములు, గడిచిన మాసములు, గడిచిన దినములు మనకు తోడై ఉండి మనకు సహాయం చేసినటువంటి దేవుడు. భయపడొద్దు రాబోయే నెలను గురించి, దిగులు పడొద్దు. నీకు అందరూ శత్రువులు అయిపోతున్నారేమో, నేను ఇబ్బంది పెట్టేవారు ఎక్కువ మంది అయిపోతున్నారేమో, అన్ని వైపుల నుంచి సమస్యలు నిన్ను చుట్టుముట్టుతున్నాయేమో, అయితే వాటన్నిటిలో నుండి నిన్ను నిలబెట్టి నీకు జయమిచ్చే దేవుడున్నాడో, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడతాడు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు, ఇన్ని మాసాలు కాపాడి సహాయం చేసిన దేవుడు రేపటి మాసం అంతా కూడా దేవుడు మీకు తోడై ఉండి దేవుడు మీకు సహాయం చేస్తారని దేవుని సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ప్రతి చిన్న విషయానికి భయపడతారండి, ప్రతి చిన్న విషయానికి కలవరపడతారు. అనారోగ్య సమస్య వస్తే భయపడుతూ ఉంటారు, ఆర్థిక సమస్యల గురించి భయపడుతుంటారు, భవిష్యత్తును గురించి భయపడుతూ ఉంటారు. నీ భవిష్యత్తును ముందుగా ఎరిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. మీరు చేయాల్సిన ఒకే పని ఏంటో తెలుసా? మీ కార్యములన్నింటినీ దేవుని పాద సన్నిధిలో ఉంచడం, అన్ని వేళలా అన్ని విషయాల్లో దేవుని పైన ఆధారపడడం, ప్రార్థనలో బలపడడం, సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవునికి సమీపంగా రావడం, ఇవి చాలా ప్రాముఖ్యమైన కార్యాలు. ఒక మాట అడుగుతున్నాను, ఈ ఉదయకాల సమయంలో బైబిల్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు ఇంతవరకన్నా? ఒక్కసారైనా రేపటి నుంచి నా బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన, వాక్య ధ్యానము, దేవునితో సహవాసం ఎప్పుడు విడిచిపెట్టొద్దండి. దేవుడు మీకు తోడుగా ఉండి బలమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినమును ఎదుర్కోండి, దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన 4 మాసములు మాతోనూ, మా కుటుంబాలతోనూ, మా ప్రియులతోనూ ప్రభువా మీరు తోడుండి ప్రభువా, మీరు చేసిన మేలులన్నిటి కొరకై మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. మీ కృప, మీ కనికరం, మీ కాపుదల మాకు తోడుగా ఉంచి గడిచిన 4 నెలలు ఏ విధంగా అయితే ప్రభువా మాకు సహాయం చేశారు, నూతన మాసంలో కూడా ప్రభువా మేము ఎదురు చూచు వాటికంటే, ఆశించిన వాటికన్నా గొప్ప కార్యములు, మేలులు మా జీవితంలో, మా ప్రియుల జీవితంలో జరిగించుమని ఇంతవరకు మాకు తోడుండి సహాయం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.